పైకి స్వాగతం. అండ్ మాన్యువల్ టు సెల్ఫ్. అవేర్నెస్ రైజ్ అవుతున్నప్పుడు, అవేర్నెస్ లెవెల్ పెరుగుతున్నప్పుడు, అవేర్నెస్ ఎక్యుములేట్ ఎనర్జీ ఎక్యుములేట్ అవుతున్నప్పుడు మనం బాడీలో ఉన్న బ్రెయిన్ అండ్ మైండ్ యొక్క ఫంక్షనాలిటీలో ఎలా మార్పులు చేసుకుంటాయి అనే దాని గురించి స్టడీ చెప్పుకుంటున్నాం. సో మనం స్టేజ్ 1 చూసాం, స్టేజ్ 2 గురించి చూసాం, ఇవాళ స్టేజ్ 3 చూద్దాం. సో ఒకసారి స్టేజ్ 2 మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. సో సఫిషియంట్ ప్రాక్టీసెస్ మాస్టరీ చేసిన తర్వాత నీకు అవేర్నెస్ కనుక పెరిగినట్టయితే అవేర్నెస్ ఒక సైకిల్స్ మూవ్మెంట్ మారుతుంది. అంటే అవేర్ అవుతుంటావు ఇంతకుముందు అవేర్ అయ్యో అవేర్నెస్ లెవెల్ మాక్సిమం ఫాస్ట్ గా జరిగింది. ఇప్పుడు స్లోగా జరుగుతుంటుంది. ఈ స్లోగా జరగటమే కాదు, మాక్సిమం మినిమం యొక్క ఇది పైకి లిఫ్ట్ అవుతుంటుంది, కొంచెం కొంచెం లిఫ్ట్ అవుతుంటుంది. ఇంతకుముందు మినిమం కంటే ఇప్పుడు మినిమం వాల్యూ కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమిటాయంటే యావరేజ్ గా అవేర్నెస్ ఫోకసింగ్ ఆన్ పర్టికులర్ ఇంపల్స్ టైం పెరుగుతుంది. సో రైట్, ఈ పోర్షన్ లో నువ్వు సిస్టమ్ 1 ని క్లోజ్ చేసి సిస్టమ్ 2 కి ఈ యొక్క థాట్ ని కనుక పంపించినట్టయితే రెస్పాన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇంపల్స్ కి ఏది రెస్పాన్స్ పంపించడం జరిగితే అప్పుడు ఇన్సైట్ ఇన్సైట్ కింద కన్వర్ట్ అవుతుంది. దాని నుంచి ఇన్సైట్ ఎలా వస్తుంది? ఇన్సైట్ రావడానికి ఉపయోగపడేది నీ యొక్క వాయిడ్, నీలో ఉండే సెల్ఫ్ నుండి వచ్చే మైల్డ్ సిగ్నల్. ఆ సిగ్నల్ సొల్యూషన్ కూడా తీసుకొస్తుంది. సో ఇక్కడ ఏంటంటే యు ట్రూత్ అర్థం చేసుకుంటాం. అంటే ఎమోషనల్ స్టేట్ లో ఉంటే ట్రూత్ అర్థం చేసుకోలేవు. నెక్స్ట్ స్టేజ్ చూద్దాం, 3C స్టేజ్. 3C స్టేజ్ లో వెరీ సైకిల్స్ ఆఫ్ అవేర్నెస్. అంటే అవేర్నెస్ పెరగటం, మళ్ళీ అవేర్నెస్ మినిమం అవటం, మళ్ళీ అవేర్నెస్ మాక్సిమం అవటం, మినిమం అవటం, ఇవి ఇంకా స్లో అయ్యింది. సో నీ రెస్పిరేషన్ రేటు ఇంకా తగ్గింది. పర్ మినిట్ నువ్వు ఎన్నిసార్లు పీల్చవలసినట్టు ఇంకా గా ఉంది, కంప్లీట్ బ్రీత్ ఉంది, వెరీ కాన్షియస్ అండ్ అవేర్నెస్ లెవెల్ పెరిగింది నీకు. ఈ టైంలో ఇప్పుడు కూడా ఆబ్జెక్ట్ నుంచి ఇంపల్స్ రేట్ మారదు. బయట ఉండాలంటే బయట పరిస్థితులు, ఎక్స్టర్నల్ పరిస్థితులు ఏమి మారవు, ఎక్స్టర్నల్ పరిస్థితులు అలాగే ఉంటాయి. మనందరూ ఏమనుకుంటారంటే యోగా ప్రాక్టీస్ వల్ల ఎక్స్టర్నల్ గా ఏదో మార్పు జరిగిపోతుంది అనుకుంటారు. ఇది మనం ఎలా మాట్లాడుకుంటాం అంటే మేరకిల్, మహత్యం అని మాట్లాడుకుంటాం. యాక్చువల్ గా ఇక్కడ టార్గెట్ ఏమిటయ్యా అంటే ఇంటర్నల్ గా మారుతుంది. ఏంటి మారుతుంది అంటే థాట్స్ ఏవైతే పింపుల్స్ వస్తున్నాయో అవి ర్యాపిడ్ గా చాలా రావు, చాలా మినిమం వస్తుంటాయి. ఎప్పుడైతే నీ అవేర్నెస్ కూడా చాలా సైకిల్ స్లోగా నడుస్తుందో, యావరేజ్ ఆఫ్ అవేర్నెస్ గా ఉండే డ్యూరేషన్ పెరుగుతుందో, నువ్వు ఎవరి థాట్ ని చాలా క్లియర్ గా పర్సీవ్ చేయగలుగుతావు. ఎవరి థాట్ ని క్లియర్ గా పర్సీవ్ చేసుకుంటావు. అండ్ ఆబ్జెక్ట్ ఇంపల్స్ కి, థాట్ ఇంపల్స్ కి చాలా క్లియర్ కట్ డిస్క్రిమినేట్ చేస్తావు. అక్కడ నీకు ఇది నిజం, ఇది అబద్ధం అనే విషయం అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ థాట్ కి మధ్య బోల్డ్ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లో నువ్వు ఇంకోటి కూడా ఎక్స్పీరియన్స్ అవుతావు. అదేమిటయ్యా అంటే ద ఇంపల్స్ గివెన్ బై ద డివైన్ ఫ్రాగ్మెంట్, ఆర్ వాట్ వి కాల్ వాయిడ్, ఆర్ ద సెల్ఫ్, ఆర్ యాజ్ పర్ వేదాస్ లేబుల్డ్ యాజ్ ఆత్మ. సో ఆత్మ, సోలు ఏదో పదాలు వాడుతుంటారు కదా. సో అవైనా సరే, లేదా బుద్ధిజం ప్రకారంగా వాయిడ్ అంటారు. ఇక్కడ అది పదార్థం కింద చెప్పకూడదు కాబట్టి వాయిడ్ అంటారు. సో దాని యొక్క సిగ్నల్ ను కూడా, దాని నుండి వస్తున్న సిగ్నల్ ను కూడా నువ్వు చాలా క్లియర్ గా ఎక్స్పీరియన్స్ కాగలుగుతావు. ఇది థర్డ్ స్టేజ్. ఈ స్టేజ్ లో నువ్వు యు ఆర్ రెడీ ఫర్ హయ్యర్ యోగా ప్రాక్టీసెస్. ఏ ప్రాక్టీసెస్ అయ్యా అంటే ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఇవన్నిటికీ నువ్వు రెడీ అయిన. నువ్వు ఏ స్టేట్ లో ఉన్నా, 3A స్టేట్ లో ఉంటే ఇప్పుడు ఈ 3 చేయటం వల్ల ఉపయోగం లేదు. ఏమిటయ్యా అంటే నువ్వు భ్రమపడచ్చు, ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఇల్యూషన్, ఏదో చేసేస్తున్నాను, మెడిటేషన్ చేసేస్తున్నాను, సమాధిలోకి వెళ్ళిపోయాను, అద్భుతం జరిగిపోయింది, ఒళ్ళు తేలికైపోయింది, ఒక మెరుపు కనబడింది, భగవంతుడు కనబడ్డాడు. సో ఇలాగా నీ ఇల్యూషన్, అవన్నీ ఏమిటి? థాట్స్. అలా అంది కావాలి, ఇలా జరగాలి అనుకుంటున్నావు కాబట్టి అలా అవుతున్నట్టుగా వస్తున్న థాట్స్.
నీ ఇమాజినేషన్ యొక్క పవర్ బట్టి నీకు వచ్చే థాట్స్, ఆ టైంలో దేవుడు కూడా నీకు దర్శనం కలుగుతాడు. డజంట్ మీన్ నువ్వు చాలా ధ్యానాల సమాధికి వెళ్ళినట్టు కాదు. సో అవేర్నెస్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడు నువ్వు ధారణ ధ్యాన సమాధి అనే అడ్వాన్స్డ్ యోగ ప్రాక్టీస్ లోకి వెళ్ళాలి. ఇప్పటిదాకా నీ ఫోకస్ అంతా యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఇంతే. సో దీనికి ఈ ప్రాసెస్ అన్ని చేయాల్సిందే. దీంట్లో ప్రీ బీ స్టేట్ లో సిస్టమ్ ఏదైనా ఒక ఇష్యూ గురించి క్లియర్ ట్రూత్ తెలియాలనుకున్నా, లేదా ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ గురించి నువ్వు వెతుకుతున్నా, అప్పుడు ఉపయోగపడేది ఏమిటయ్యా అంటే నీ సిస్టమ్ 1 ని క్లోజ్ చేసి సిస్టమ్ 2 ని ఓపెన్ చేసి అక్కడికి థాట్ యొక్క సిగ్నల్ ఏదైతే ఉందో నీ రెస్పాన్స్ అక్కడికి పంపించి ఆ యొక్క ఆబ్జెక్ట్ యొక్క ఇంపల్స్ ని దీన్ని అక్కడికి పంపించి దాని యొక్క సొల్యూషన్ తీసుకొని మళ్ళా సిస్టమ్ 2 ని క్లోజ్ చేసి సిస్టమ్ 1 ని ఓపెన్ చేసి ఆ సొల్యూషన్ ని సిస్టమ్ 1 నువ్వు ఎక్స్పీరియన్స్ అవటం, బయటికి చెప్పడం, యాక్షన్ చేయటం. ఈ ప్రాసెస్ లో యోగాసనాలు ఉపయోగపడతాయి. యోగాసనాలు క్లియర్ గా ఆ ప్రాసెస్ ని ఫెసిలిటేషన్ చేయటం కోసం. బట్ ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్ కింద కూడా మనం ఫామ్ చేయొచ్చు జస్ట్ బై ఇంక్రీజింగ్ అవర్ అవేర్నెస్ లెవెల్. సో అవేర్నెస్ లెవెల్ ఇంక్రీజ్ చేసుకుంటూ కూడా ఆ స్టేట్కి వెళ్ళచ్చు. అందుకని యోగాసనాలు నేను చేయగలుగుతున్నానా లేదా అనే దాని గురించి ఎక్కువ ఇన్సిస్టేషన్ కానీ దానికి ఎక్కువ ప్రాముఖ్యత కానీ ఇవ్వద్దు. ప్రాముఖ్యత లేదు అని నేను అనట్లేదు, ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఒక ఇల్యూషన్ ప్రమాణంలోకి లేదా గ్లామరస్ యోగాలోకి వెళ్ళొద్దు. గ్లామరస్ యోగా కాదు. గ్లామరస్ యోగా ఏంటంటే స్టార్టింగ్ మెడిటేషన్ అనమాట, ధ్యానంకి వెళ్ళిపోవటం, సమాధి స్థితిలోకి వెళ్ళిపోవటం, ఇదే కాదన్నమాట. సో ఈ అవగాహన చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ రైజ్ అవ్వటం చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ రైజ్ చేయడానికి ప్రిలిమినరీగా ఏం చేయాలనేది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇప్పుడు అవి ప్రాక్టీస్ సఫిషియంట్ టైమ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మంత్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు హయ్యర్ అవేర్నెస్ ప్రాక్టీసెస్ లోకి ఎంటర్ అవ్వండి. ఇవి కూడా ఫేక్ గా చేసేయడానికి వీల్లేదు. స్టెప్ 1 మాస్టర్ అయిన తర్వాత స్టెప్ 2, స్టెప్ 2 మాస్టర్ అయిన స్టెప్ 3 అలాగా చేసుకుంటూ వెళ్ళవలసినవి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం.